హైదరాబాదు రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ టాస్క్ అనమాట. ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే రిటర్న్స్ అనేది మీకు రాకపోవచ్చు. ఏ విధంగా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? స్మార్ట్ ఆహ్, ఇన్వెస్ట్‌మెంట్ టిప్స్ ఒక లాస్ట్‌లో ఒక 8-9 హాట్ స్పాట్స్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మంచి రిటర్న్స్ రావడానికి ఆస్కారం ఉన్న హాట్ స్పాట్స్ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నమస్కారం అండి. నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. ఐ యామ్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. And I have a passion in the real estate and I have a diploma in real estate and MBA. ఇందుట్లో ఏంటంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ యొక్క మనం ఆలోచించాము అంటే ఎక్కడ చాలామంది ఏంటంటే ఉంటూ ఉంటారు. చాలా కష్టపడిన డబ్బులు ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్ గైడెన్స్ కానీ రాంగ్ ఇన్వెస్ట్మెంట్ ఒకసారి స్ట్రక్ అయిపోతూ ఉంటారు. అటుంటో అటువంటి ఎందుకంటే ఒకసారి స్టక్ అప్ అయిపోయింది లైఫ్ లాంగ్ అనేది రిపెండ్ అవ్వాల్సి వస్తుంది. చాలా వరకు ఏంటంటే 100% మనమైతే అవాయిడ్ చేయలేము. కానీ డెఫినెట్‌గా ఈ కొన్ని టిప్స్ పాటించడం వల్ల మంచి అనేది డెఫినెట్‌గా మంచి జరుగుతుంది. ఏ విధంగా అనేది మనం చూసుకుందాము. సెలెక్ట్ ద గ్రోత్ కారిడార్స్ ఎక్కడొస్తున్నాయో అక్కడ మనము సెలెక్ట్ చేసుకోవాలండి. దేర్ ఈజ్ అభివృద్ధి అనేది 2 విధాలుగా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే గ్రోత్ అనేది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వల్ల రావటం ఒకటి. ఇంకోటేంటంటే ఒక క్లస్టర్ బేస్డ్ అభివృద్ధి అనేది అదొక పద్ధతి. అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్సు మిగతా లింకింగ్ రోడ్స్ గానీ, రేడియల్ రోడ్స్ గానీ, గ్రీన్ రోడ్స్ గానీ ఏదైనా గానీ రోడ్ కనెక్టివిటీ పెంచుతూ పోతుంటే కూడా గ్రోత్ అనేది అక్కడ అభివృద్ధి అనేది రావటం జరుగుతుంది. నంబర్ 2 పాయింట్ ఏంటంటే కనెక్టివిటీ. చూసాం మనం. అట్లనే నంబర్ 3 పాయింట్ ఏంటంటే ఇక్కడ క్లస్టర్ బేస్డ్ గ్రోత్ ఏంటంటే ఒక ఇండస్ట్రీస్ ఎక్కడొస్తున్నాయి, ఎక్కడ ఇండస్ట్రీస్ వస్తే ఏ విధంగా చుట్టుపక్కల ప్రాంతాలు డెవలప్ అవుతాయి, ఎంతవరకు దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఉండబోతుంది అనేది కూడా ఆహ్, కీ కీ పారామీటర్ అనమాట. అట్లనే నంబర్ 3 4థ్ పాయింట్‌కొచ్చేళ్ళకి ఏంటంటే ఇంకోటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే గవర్నమెంట్ యొక్క పాలిసీస్ ఏ విధంగా ఉండి, గవర్నమెంట్ ఎక్కడ ఫోకస్ చేస్తుంది, గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడుండాయి, ఈ పాయింట్స్ కూడా ఏంటంటే మనము కన్సిడరేషన్‌లోకి తీసుకోవాలా. ఏది ముఖ్యంగా రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయటానికి. నంబర్ 5థ్ పాయింట్ ఏంటంటే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు ఎక్కడైనా లిటిగేషన్ ల్యాండ్స్ గానీ ఇయన్నీ ఎక్కడెక్కడ ఎటువైపు ఒక్కో సైడ్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. ఎక్కడైనా ఉండటానికి అనుకూలం కాని ప్రదేశాలను కూడా మనం ఐడెంటిఫై చేయాలి. మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయక ముందు ఉండటానికి ఇది నిజంగా అనుకూలమైన ప్రదేశమా? కాదా? అనేది కూడా మనం గమనించి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ అనేది రావడానికి అవకాశం ఉంది. అట్లనే ఇప్పుడు హ్మ్. ఇప్పుడు మాస్టర్ ప్లాన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు ఇంకా హెచ్ఎండిఏ 2050 అనుకోండి. యాక్చువల్‌గా హెచ్ఎంఏ దాన్ని మార్చారు. హైదరాబాద్ మెట్రో రీజన్ అన్నట్టుగా. అది బియాండ్ లిటిల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా ఇది ఎక్స్‌టెండ్ చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే అభివృద్ధి అనేది ఒక ప్యాచెస్ అనేది ఎక్కువగా ఏంటంటే ఇన్‌సైడ్ ఓఆర్ఆర్‌లో ఆహ్, ఆహ్, డెవలప్‌మెంట్ ఎక్కువగా ఏంటంటే అఫోర్డబిలిటీ పెంచడానికి ఓఆర్ఆర్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో అనేది షిఫ్ట్ అవ్వబోతుందనమాట. అది చాలా కీలకము అది. అది ఇప్పుడు ఇంకా మ్యాప్ రాలేదు కాబట్టి హెచ్ఎంఆర్ 2050 మ్యాపు ఆహ్, కొంతవరకు ఏంటంటే ఇది స్పెక్యులేషన్ అవుతుంది. కానీ ఇప్పుడు రావడం షార్ట్‌లీగా జాన్వరిలో గాని, ఫిబ్రవరి గాని హెచ్ఎంఆర్ మ్యాప్ 2050 రాబోతుంది. అంటే ల్యాండ్ యుటిలిటీ అనేది ఏ విధంగా ఉండబోతుంది. అంతకుముందు కొన్ని ల్యాండ్స్ కన్జర్వేటివ్ గాని, పెరి అర్బన్ జోన్స్ గాని ఈసారి రెసిడెన్షియల్ జోన్‌లో మారటానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ దే ఆర్ థింకింగ్. ఇటువంటి యొక్క ముఖ్యంగా ఏంటంటే జంక్షన్స్ వద్ద ఎక్కడైతే మెయిన్ రోడ్ నేషనల్ హైవేస్ గానీ, స్టేట్ హైవేస్ గానీ, మిగతా డిస్ట్రిక్ట్ హైవేస్, లింకింగ్ రోడ్స్‌తో ఎక్కడైతే జంక్షన్స్ వస్తాయో అక్కడ మంచి అనేది రిటర్న్స్ అనేది మంచిగా ఉండబోతుంది. ఇంకోటేంటంటే రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ యొక్క అన్ని ఇంటర్సెక్షన్స్ మినిమమ్ 100 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్స్ ఉండటం, అక్కడ ఆ ప్రాంతంలో గవర్నమెంట్ కూడా డెవలప్‌మెంట్ క్లస్టర్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ గానీ, క్లస్టర్స్ ఆఫ్ ది లాజిస్టిక్ ఆహ్, ఆహ్, ఈ బేస్ గానీ, ఈ విధంగా డెవలప్‌మెంట్ అయితే రాబోతుందనమాట. ఆ విధంగా దానివల్ల గూడా ఏంటంటే, ఆ ఏరియాస్ మంచిగా ఫ్యూచర్‌లో డెవలప్‌మెంట్ అనేది ఉండబోతుంది. అట్లని
బడ్జెట్ అలోకేషన్ లేకుండా ఉట్టి ప్లానింగ్ వరకే మనం చూసుకుంటే ఇన్వెస్ట్‌మెంట్ చేయవాకండి. కాకపోతే ఏంటంటే ముందుగా ఇన్వెస్ట్‌మెంట్ ఎవరైతే చేస్తారో సేఫ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో వాళ్ళకనేది మంచి రిటర్న్స్ అనేది డెఫినిట్‌గా ఉండబోతుంది. కనెక్టివిటీ బేస్డ్, ఎంప్లాయ్‌మెంట్ జోన్ బేస్డ్, ముఖ్యంగా ఐటీ పార్క్స్ ఎట్లా వస్తున్నాయి, ఇండస్ట్రీ పార్క్స్ ఎట్లా వస్తున్నాయి, డేటా సెంటర్స్ ఆఫ్‌కోర్స్ డేటా సెంటర్స్ విల్ నాట్ గివ్ మచ్ ఎంప్లాయ్‌మెంట్, బట్ దట్ గివ్స్ ఎన్ ఎకోసిస్టమ్‌లో అవి చుట్టుపక్కల ఎకోసిస్టమ్‌లో మార్చడానికి అవకాశం ఉంది. ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్స్, ఏఐ ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం చుట్టుపక్కల అనమాట. డీప్ టెక్నాలజీ అట్లనే తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక ఏరోస్పేస్‌కి గానీ, అట్లనే డిఫెన్స్ స్పేస్‌కి గానీ సెపరేట్‌గా ఇండస్ట్రియల్ పార్క్స్ అనేది తీసుకురాబోతుంది. ఆ ప్రదేశాల్లో కూడా మంచి అనేది అభివృద్ధి అనేది ఉండబోతుందనమాట. ఎక్కడైతే ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అవుతుందో ఆటోమేటిక్‌గా చుట్టుప్రక్కల ప్రాంతంలో భూములకి డెఫినిట్‌గా మంచి వాల్యూ ఉండబోతుందన్నమాట. అట్లనే మనము ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ మనం అంటున్నాము. ఫ్యూచర్ సిటీకి కూడా ఎఫ్‌సిడిఏ ముఖ్యంగా కోర్ ఏరియా వచ్చేలకి అంతకుముందు నేను చెప్పినట్టు 13,974 ఎకర్స్ కోర్ ఏరియా. వితిన్ ద కవరింగ్ 4 డిస్ట్రిక్ట్స్, 4 విలేజెస్ అనమాట. కుర్మిద్ద, నానక్ నగరు, ఆహ్, నానక్ నగరు, తాటిపర్తి, మేడిపల్లి. నక్కర్తి మేడిపల్లి. ఈ ఏరియాస్‌లో ఇది యాక్చువల్‌గా మీకు ఇండస్ట్రీస్ ఎట్లాగా 10 క్లస్టర్స్‌గా విభజించేసి ఇండస్ట్రీస్ రాబోతున్న ఏరియా. ఆ ప్రాంతాలకు మీరు తగ్గట్టుగా ఇనిషియల్‌గా అప్ టు 5-10 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉండబోతుంది. ఎందుకంటే అక్కడ జనరేషన్ ఆఫ్ ది ఎంప్లాయ్‌మెంట్ దగ్గర ఎక్కువ ఉండబోతుందన్నమాట. ఆ ఏరియాస్‌లో మనము చూసి డెఫినిట్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఇన్వెస్ట్‌మెంట్ అది ఎక్కువ రాబోతుంది. ఈ రిటర్న్స్ అనేది ఎక్కువ ఉండబోతుంది. మనం చూస్తాము. ఇంకోటేంటంటే గ్రోత్ విల్ ఆల్వేస్ నెవర్ హ్యాపెన్స్ ఎట్ వన్ పాయింట్. ఇట్ స్ప్రెడ్స్ అనమాట. మనం గచ్చిబౌలి ఒకప్పుడు చూసాం. గచ్చిబౌలి నుంచి మనం కొండాపూరు, అట్లనే మియాపూర్ ఇటు స్పిల్స్ ఓవర్ వస్తుందన్నమాట. అట్లనే ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ ఉన్న నర్సింగ్ తర్వాత నియోపోలిసు ఇట్లాగా ప్లస్ కొల్లూరు ఇట్లాగా స్పిల్ ఓవర్ వస్తుందన్నమాట. ఒక ప్లేస్ కాన్సంట్రేషన్ అవ్వదు డెవలప్మెంట్ అనేది. గ్రోత్ అనేది స్పిల్ ఓవర్స్ వస్తుంది. అట్లనే ఫ్యూచర్‌లో కూడా కొల్లూరు విల్ బికమ్ వన్ ఆఫ్ ది వెరీ గుడ్ హాట్ స్పాట్. అక్కడ ల్యాండ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. దేర్ ఈస్ ఎ ప్రపోజల్ ఫర్ ద ఐటీ సెజ్ కూడా ఒక మోర్ దాన్ 600 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్‌లో ఐటీ సెజ్ కూడా రావడానికి అవకాశం ఉంది. వాతావరణం చాలా బాగుంటుంది. కొల్లూరు ప్రాంతం కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్ అనమాట. ముఖ్యంగా అక్కడ ఒకప్పుడు విల్లాస్ అక్కడ బాగా ఉన్నాయి. ఇప్పుడు కూడా విల్లాస్ ఉన్నాయి. బట్ నియర్ అబౌట్ 13,000 పర్ ఎస్ఎఫ్టీ నుంచి అప్ టు 20,000 పర్ ఎస్ఎఫ్టీ డిపెండింగ్ ఆన్ ద లొకేషన్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ డిపెండింగ్ ఆన్ ద బ్రాండ్ వాల్యూ ఆఫ్ ది బిల్డర్ అండ్ ఓవరాల్ చాలా దగ్గర అది. కొల్లూరు ప్రాంతం అనమాట. కాకపోతే మిగతా నియోపోలిసు, కోకాపేట వీటికన్నా తక్కువ రేట్ ఉండటం, వాతావరణం బాగుండటం ఈ ఏరియాస్ కన్నా ఒక 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 ఫెచింగ్ పాయింట్ అనమాట. అట్లనే ఎయిర్‌పోర్ట్ రిలేటెడ్ ఏరోపోలిస్ ఒక ఇంపాక్ట్ అనేది మహేశ్వరం మీద, అటు తుక్కుగూడ మీద, పెద్ద గోల్కొండ మీద విపరీతంగా ఉండబోతుందన్నమాట. ఆ ఏరియాస్ కూడా మంచిగా డెవలప్‌మెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎస్‌ఈజెడ్స్‌కి కూడా ఆ ప్రాంతంలో కూడా ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోపు ఎంప్లాయ్‌మెంట్ అనేది బాగా ఉండటం వలన ఆ యొక్క రెసిడెన్షియల్ వాల్యూస్ అనేది పెరగడానికి అవకాశం ఉందన్నమాట. ఫ్యూచర్ సిటీ యొక్క కోర్ ఏరియాస్‌లో మనము దాని యొక్క ఇంపాక్ట్ మనం చూసుకుంటే ముచ్చెర్ల మనము కోర్ ఏరియాగా మనం చూసుకుంటే దాని స్పిల్ ఓవర్ ఎఫెక్టు అటు కందుకూరు గానీ, యాచారం గానీ, ఇటువైపు మాల్ గానీ, ఆమన్గల్ గానీ, ఆహ్, కడతల్ గానీ ఈ విధంగా ఉండబోతుంది చుట్టుపక్కల. ఎందుకంటే అది ఆ నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్ మీద ఉండటం వలన అక్కడ హాస్పిటల్సు, స్కూల్సు, ఫన్ సెంటర్స్, ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్స్ ఇయన్నీ కొన్ని డెవలప్‌మెంట్ అవకాశం. అందుకని మీరు చూసారో లేదో ఇప్పుడు శ్రీశైలం హైవే అనేది ఒక 2 ప్రాజెక్ట్స్ మంచిగా ఫ్యూచర్‌లో మరి ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ బీటీఆర్ అట్లా విల్లాస్ ప్రాజెక్ట్స్‌లో కూడా ఈవెన్ ద ల్యాండ్ కాస్ట్ ఈజ్ అబౌట్ 50,000-70,000 పర్ స్క్వేర్ యార్డ్. అట్లనే ఒక డిఎస్ఆర్‌ఎల్ కొత్త ప్రాజెక్ట్స్ తీసుకురాబోతున్నారు. అక్కడ మోర్ దెన్ 350 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్. అట్లనే గ్రీన్ రిచోళ్ళు ఒక ప్రాజెక్ట్ ఆల్రెడీ తీసుకొచ్చారు. ఈ మధ్య 500 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ ఆల్ కంగ్లోమేట్ కమర్షియల్ రెసిడెన్షియల్ ఆహ్, రీ ఆహ్, అన్ని ప్రాజెక్ట్స్ అందరికి సంబంధించిన మోర్ దెన్ 4
companies they're going to bring the villas in that project. More than 1,50,000 ఎస్ఎఫ్టీ క్లబ్ హౌసెస్, క్రికెట్ స్టేడియం. ఈ విధంగా ఏంటంటే ఒక విధమైన ఒక బ్రాండ్ వాల్యూని, ఒక విధమైన యూనిటీ అనేది, ఒక విధమైన డెవలప్మెంట్ అనేది అక్కడ ఒక స్పెషల్గా, ఒక ఎక్సెప్షనల్గా వేగా అక్కడ తీసుకురాబోతున్నారు అనమాట. ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. అది మీరు ఎవాల్యుయేట్ చేసేసి మంచి ప్రాజెక్ట్స్లో మంచి రేటుకి తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అది అది చాలా వరకు ఇంపార్టెంట్ అనమాట. ఆల్వేస్ ఫాలో ద ఒక రూల్ మాత్రం, కాకపోతే ఏది తీసుకున్నా గానీ ఒకటి మాత్రం ఫాలో అవ్వండి. ఒక టైటిల్ అనేది మీరు జాగ్రత్తగా తీసుకోవాలి, క్లారిటీ. అప్రూవల్ లేఅవుట్స్‌లోని హెచ్ఎండిఏ గానీ ఎక్కువ ఇప్పుడు హెచ్ఎండి ఆల్మోస్ట్ అన్నీ హెచ్ఎండిఏ అనుకోండి. హెచ్ఎండిఏ అట్లనే ఎఫ్‌సిడిఏ లేదా వైటీడీపీ, యాదగిరిగుట్ట అయితే అక్కడ ఈటిలో ఉన్న అప్రూవ్డ్ లేఅవుట్స్‌లోనే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మంచి రోడ్ యాక్సెస్ చూసుకోండి. ప్రైస్ చాలా ఇంపార్టెంట్ అండి. అట్ వాట్ ప్రైస్ యూ ఆర్ బయింగ్ ఈజ్ వెరీ, వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు యూ హావ్ టు జడ్జ్ వాట్ ఈస్ ద యావరేజ్ ప్రైస్ ఆఫ్ ది సరౌండింగ్స్, వాట్ రేట్ యూ ఆర్ బయింగ్, యూ హావ్ టు కంపేర్ బోత్. దెన్ యూ విల్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ వెదర్ యూ ఆర్ బయింగ్ ఎట్ ద రైట్ ప్రైస్ ఆర్ నాట్. అది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్ రేట్స్‌లో పెట్టుకుంటే యూ మే హావ్ టు వెయిట్ ఫర్ ద లాంగ్ టైమ్. ఐ మే హావ్ టు బి ఎట్ ద లాస్ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. అందుకనంటే ఇంకోటేంటంటే కొనేటప్పుడు రీసేల్ ప్రాస్పెక్టివ్‌లో మీరు ఆలోచించుకోనండి. నేను అమ్మాలనుకుంటే ఎవరికి ఎటువంటి ప్రాస్పెక్టివ్ బయర్స్ రావడానికి అవకాశం ఉంది. వాళ్ళు ఎంతవరకు ఎఫోర్డబిలిటీ ఏంటి, ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ ఏంటి, ఇయన్నీ కూడా ఆలోచించి ఆ ప్రాజెక్ట్ ఎవరు బిల్డప్ చేశారు, ఎవరు డెవలప్ చేశారు, వాళ్ళ యొక్క పాస్ట్‌లో ఏం డెవలప్‌మెంట్స్ వాళ్ళు చేశారు, రిటర్న్స్ ఏ విధంగా వచ్చినాయి పాస్ట్‌లో, ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది, నియర్ బై డెవలప్‌మెంట్స్ ఏంటి, విజిబుల్ డెవలప్‌మెంట్స్ ఏంటి, ప్లానింగ్ చెప్పి అంటే వస్తాయని చెప్పటం వేరు, వస్తున్నాయి ఆల్రెడీ మనం చూస్తున్నాం కొన్ని డెవలప్‌మెంట్స్. దాని బేస్ మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయటం అనేది కూడా చాలా ఇంపార్టెంటు. ఇంకోటేంటంటే ఆల్వేస్ ఏంటంటే ఎప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ అనేది నాకు తెలిసినంత వరకి కొత్త ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఉన్న ఫ్యూచర్ సిటీ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకోండి. పాత ప్రాజెక్ట్‌లోకి వెళ్తే హెచ్ఎండిఏ గాని, కొన్ని కొన్ని డీటీసీపీ లేఅవుట్స్, పాత డీటీసీపీ లేఅవుట్స్ గాని, వాటిలో ఉన్న రేట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. రేపు కొత్త ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎవరైనా డెవలపరు కొత్త ప్రాజెక్ట్‌ని ఓపెన్ చేసి బై చేసి ల్యాండ్ రైతుల దగ్గర మళ్ళీ ప్రాజెక్ట్ ఏస్తే రేట్స్ అనేది డిఫరెంట్‌గా ఎక్కువ ఉంటుందనమాట. అంటే ఇప్పుడు తక్కువ రీసేల్ వాల్యూ అనేది తక్కువ రేటు. రేపు కొత్త ప్రాజెక్ట్స్ వచ్చేలకి రేట్స్ ఎక్కువుంటాయి. అది చాలా వరకు ఇన్వెస్టర్స్ గమనించాల్సినవని నా కోరిక. ఎందుకంటే ఐ యామ్ వెరీ మచ్ కస్టమర్ అనేది చాలా ఇంపార్టెంట్. కస్టమర్ మీరు యొక్క చాలా కష్టపడి సంపాదించిన డబ్బులు కాబట్టి, ఒక చిన్న చిన్న టిప్స్ అనేది మీరు ఫాలో అవ్వండి. అట్లనే ఫ్యూచర్‌లో ఏదన్నా రెసిడెన్షియల్ ప్లాట్ కూడా కమర్షియల్ అవ్వడానికి అవకాశం ఉందా? కనెక్ట్ ఏ విధంగా మెయిన్ రోడ్‌కి ఎంత దూరం? ఏ విధంగా మీకు ఏ లొకేషన్‌లో మన ప్లాట్ కొన్నా, ల్యాండ్ కొన్నా గానీ లొకేషన్ యొక్క ఇంపార్టెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అదే ఒకే ప్రాజెక్ట్‌లో లొకేషన్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలా. మంచి లొకేషన్ సెలెక్ట్ మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ఇంకొకటేంటంటే మెయిన్ ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు అటు బిల్డర్ అమ్మొచ్చు, డిఫరెంట్ ప్రాస్పెక్టివ్. అటు డెవలపర్ అమ్మొచ్చు, ఇంకోటి ల్యాండ్ లార్డ్ అమ్మొచ్చు, ఇంకొకళ్ళేంటంటే ఇన్వెస్టర్ అమ్మొచ్చు. కానీ ఈ ల్యాండ్ లార్డ్ షేరు, ఇన్వెస్టర్ షేర్ అనేది ఒక తక్కువ రేటుకి మిగతా వాళ్ళకన్నా రావడానికి అవకాశం ఉంది. అయి మనం ఐడెంటిఫై చేసి మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే రిటర్న్స్ అనేది మంచిగా ఉండటానికి అవకాశం ఉంది. అటువంటి ఏమన్నా గైడెన్స్ కావాలి అంటే డెఫినిట్‌గా మీరు నన్ను సంప్రదించొచ్చు. యూ కెన్ మీట్ మీ వన్స్ ఇఫ్ ఇట్ ఇస్ ప్రొవైడెడ్ ఇఫ్ యూ హావ్ ద ఫండ్స్. మీరన్నీ సర్వే చేసుకోండి. చేసుకున్న తర్వాత లాస్ట్‌లో బై చేయాలని డెసిషన్ వచ్చిన తర్వాత లొకేషన్‌ని బట్టేసేసి మీరొకసారి నన్ను కలిస్తే నేను డెఫినిట్‌గా మంచి గైడెన్స్ ఇవ్వగలనని నా యొక్క నమ్మకం. అట్లనే ఇప్పుడు ఇప్పుడు హోల్డింగ్ పీరియడ్ కూడా ఒకసారి మనం ఆలోచించాలండి. ఆ హోల్డింగ్ పీరియడ్ కూడా ఏంటంటే గ్రోత్ ఎక్కువైతే ఎక్కడైతే గ్రోత్ ఉందో, గ్రోత్ క్లస్టర్స్ ఉందో, గ్రోత్ కారిడార్స్ ఉన్నాయో లైక్ రీజనల్ రింగ్ రోడ్ గ్రోత్ కారిడార్‌లో మంచి మంచి ఇన్వెస్ట్‌మెంట్ కాబోతుంది ఫ్యూచర్‌లో. అట్లనే ఆహ్, ఆహ్, డిస్టెన్స్‌ని బట్టి గానీ, అట్లనే ఇంటీరియర్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, క్వాలిటీ ఏ విధంగా ఉండబోతుంది, ఇయన్నీ పారామీటర్స్ మనం తీసుకొని మంచి లొకేషన్‌లో, మంచి బిల్డర్ దగ్గర, మంచి డెవలపర్ దగ్గర, మంచి రేట్‌కి, మంచి లొకేషన్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మీ డబ్బులు ఎక్కడికి పోవు. అది మాత్రం గ్యారంటీ అండి. కానీ రియల్ ఎస్టేట్ అనేది మన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో
చాలా వరకి జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకోకుండా అది ఏ లీగల్ మీరు క్వెరీ కూడా చేసుకోకుండా ఇయన్నీ లాయర్ ఒపీనియన్ కూడా తీసుకోకుండా చాలా వరకు చేస్తే ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఫేస్ చేయాల్సొస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్స్‌లో ఎక్కువగా అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనేటప్పుడు. అట్లనే కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ డెవలపర్, బిల్డర్ ఎందుకంటే వాళ్ళకి ఒక్కసారి ఈ సిట్యుయేషన్ బెటర్ ఒక్కసారి కొంతమంది కంప్లీట్ చేయలేకపోతే మనం చూస్తున్నాము. ఎన్ని గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ తీసుకొచ్చినా గానీ చాలామంది ఏంటంటే ఐపీ పెట్టేసేసి ఇన్సాల్వెన్సీ అనేది చాలామంది మోసం చేస్తున్న పరిస్థితి స్టిల్ జరుగుతుంది. కానీ గవర్నమెంట్ ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్‌తో అయన్నీ స్టాప్ చేయాల్సిన బాధ్యత అనేది గవర్నమెంట్ మీద ఉంది. అట్లనే ఇన్వెస్టర్స్ కూడా ఏంటంటే చీప్‌గా వస్తుందని మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా చీప్‌గా వస్తుందని ఏ ల్యాండ్స్ పడితే ఏ డెవలపర్ దగ్గర కొనమాకండి. చీప్‌గా ఎందుకు అమ్ముతున్నాడనేది ఒకసారి మీరు ఆలోచించండి. అయన్నీ ఆలోచించిన తర్వాతే ఒక రూపాయి ఎక్కువైనా గానీ సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయండి మీరు. థాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఒల్లూరు వెంకటేశ్వర్లు. మీకు ఎటువంటి గైడెన్స్ కావాలన్నా నన్ను సంప్రదించవచ్చు. మై ఫోన్ నంబర్ ఈజ్ 8121748850. థాంక్ యూ వెరీ మచ్.